కుక్కలు ఎన్ని మురిగినా ఒంటరిగానే వస్తా అంటున్న బాలయ్య. ఒక పక్క ట్విట్టర్లో ఎన్ని ట్వీట్లు వేసినా బాగోలేదని, ఒక పక్క ఆన్లైన్లో ఎన్ని మిక్స్డ్ రివ్యూలు వచ్చినా సరే బాలయ్య బాబు మాత్రం నా బొచ్చుతో సమాధానం అని సమాధానం చెప్తూ ఆదివారం ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ పెడుతూ తన అంతా రికార్డులు అయితే సృష్టిస్తున్నాడని చెప్పాలి. ఈ రేంజ్ మిక్స్డ్ టాక్తో కూడా ఈ రేంజ్ బ్యాటింగ్ అంటే కేవలం మొలతాడికట్టిన బాలయ్య బాబు వల్ల మాత్రమే సాధ్యమనే నెంబర్ ఇది. అయితే ఈ అఖండ 3వ రోజు కలెక్షన్స్ మరియు ఈ అఖండ ఈ సినిమా 3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది అనే టాపిక్తో పాటు ఈ వీడియోలో వచ్చేసి మన అఖండ 3వ రోజు కలెక్షన్స్ వర్సెస్ మన ఓజీ సినిమా 3వ రోజు కలెక్షన్స్ అయితే కంపేర్ చేద్దాం. దీన్ని బట్టి వీళ్ళిద్దరిలో ఎవరి తోపు, ఎవరి సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది అనే వాటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒకసారి ఓజీ అండ్ అఖండ క్లాష్ అవ్వాల్సింది సెప్టెంబర్ 25, కానీ అఖండ సినిమా అప్పుడు పోస్ట్ పోన్ అయింది, కొన్ని వర్క్స్ డిలే అయ్యి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఓజీ వర్సెస్ అఖండ కలెక్షన్స్ రిపోర్ట్ అయితే చూద్దాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఇంకో 10 మంది ఈ వీడియో ఎలా ఉంది, ఇంతకీ ఏ కలెక్షన్ ఎంత వచ్చిందనే తెలుసుకుంటారు కాబట్టి. అండ్ ఖచ్చితంగా ఆ వీడియోకి లైక్ కొట్టిన తర్వాత హైప్ అని ఒక బటన్ వస్తుంది, ఆడ హైప్ ఇచ్చేసినట్లయితే వీడియోని కాస్త రీచ్ వెళ్తుంది. ఇక మనం సోదా ఆపేసి కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇక మనం కలెక్షన్స్ విషయంలోకి వెళ్ళే కంటే ముందు సో ఓజీ సినిమా ఏదైతే ఉందో ఇది పాన్ ఇండియన్ సినిమా, అండ్ మన అఖండ 2 సినిమా ఏదైతే ఉందో పాన్ ఇండియన్ సినిమా. రెండు పాన్ ఇండియన్ సినిమాస్ కాబట్టి ఈ రెండు సినిమాస్ కంపేర్ చేయడంలో కూడా తప్పు లేదనిపించింది. సో ఇక మనం ఫస్ట్ డే 1 కలెక్షన్ విషయానికి వస్తే డే 1 ఓజీ సినిమా వచ్చేసి 62 కోట్లు అయితే గ్రాస్ పెట్టింది. ఇక అఖండ సినిమా వచ్చేసి 60 కోట్లు పెట్టింది. ఇక్కడైతే క్లియర్ విన్నర్ డే 1లో ఓజీ అని చెప్పొచ్చు. ఇక డే 2లో ఓజీ సినిమా వచ్చేసి 44 కోట్లు పెడితే డే 2 అఖండ 47 కోట్లు పెట్టింది. డే 2 అబ్సల్యూట్ విన్నర్ అయితే మాత్రం అఖండ 2 అని చెప్పాలి. ఇక ఓజీ సినిమా డే 1 ఎందుకు ఎక్కువ కలెక్షన్ అంటే అఖండ మీద, ఎందుకంటే దాని ప్రీమియర్కి 1000 రూపాయలు టికెట్ పెట్టారు, అఖండకి 600 పెట్టారు, 300 పెట్టారు. సో అక్కడే అనమాట తేడా పడిన విషయం ఓజీకి ఎక్కువ రావటం. ఇక 3వ రోజు కలెక్షన్స్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే తోపు అన్నట్టు. ఇక మనం 3వ రోజు కలెక్షన్ రిపోర్ట్ విషయానికి వస్తే అయితే అఖండ 2 చిత్రం వచ్చేసి నైజాంలో 3వ రోజు 6.5 కోట్లు గ్రాస్ పెడితే ఇక్కడ ఓజీ సినిమా 9.5 కోట్లు పెట్టింది. నైజాంలో వచ్చేసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే నెంబర్ 1 అన్నట్టు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ నైజాంలో ఆ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో అఖండ 2 చిత్రం డే 3 వచ్చేసి 7.5 కోట్లు పెడితే కానీ ఓజీ సినిమా మాత్రం 4 కోట్లతోటి ఎక్కడో లాస్ట్ పొజిషన్లో ఉంది. సీడెడ్లో నందమూరి మొగోడిని కొట్టే మొగోడు ఇంకా పుట్టలేదన్నమాట. సో అక్కడ బాలయ్య బాబుని మించిన మొగోడు ఇంకా రాలేదన్నమాట. సో సీడెడ్లో అయితే మాత్రం ఖచ్చితంగా విన్నర్ బాలయ్య బాబే. ఇక నెక్స్ట్ వచ్చేసి మన కృష్ణ గురించి వస్తే కృష్ణలో వచ్చేసి ఓజీ సినిమా 4 కోట్లు పెడితే ఇక్కడ వచ్చేసి 6 కోట్లు అఖండ 2 పెట్టి అఖండ 2నే నెంబర్ 1 పొజిషన్లో ఉందన్నమాట ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో ఓజీ సినిమా వచ్చేసి 3వ రోజు 5 కోట్ల గ్రాస్ని పెడితే ఇక్కడ వచ్చేసి మన అఖండ 2 సినిమా 5.2 కోట్లు పెట్టి గుంటూరులో కూడా మన బాలకృష్ణ గారి డామినేషన్ చూపించారని చెప్పాలి. నిజంగా బాలకృష్ణ గారి డామినేషన్ అయితే మామూలుగా లేదు గుంటూరులో అయితే, అందుకే గుంటూరు గడ్డ నందమూరి అడ్డ అనేది. నెక్స్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈస్ట్ వెస్ట్ గురించి. ఈస్ట్లో అయితే మాత్రం సో అఖండ 2 చిత్రం 3వ రోజు 2 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడైతే మాత్రం ఓజీ 3.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి ఓజీ సినిమాని నెంబర్ 1 అన్నట్టు. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వైజాగ్ గురించి. వైజాగ్లో ఓజీ సినిమా 3వ రోజు వచ్చేసి 4.5 కోట్లు పెడితే ఇక్కడ అఖండ 2 చిత్రం 6 కోట్లు పెట్టి అఖండ అయితే మాత్రం అఖండ రుద్ర తాండవం చేసిందని చెప్పాలి వైజాగ్లో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆంధ్ర గురించి. ఆంధ్ర మొత్తం మీద ఓజీ వచ్చేసి డే 3 12 కోట్ల గ్రాస్ పెడితే ఇక మన అఖండ 2 వచ్చేసి 16 కోట్లతోటి సో ఆంధ్ర మొత్తం మీద కూడా ఆంధ్ర కింగ్ అనిపించుకున్నారు అనమాట మన బాలకృష్ణ గారు అయితే. నిజంగా అఖండ 2కి సీక్వెల్కి ఉన్న హైప్కి నిజంగా బాలయ్య బాబు గారు అయితే మాత్రం తొడకొట్టి మీసం తిప్పి చెప్పారనమాట. సో అఖండ 2 కలెక్షన్ తోటి ఇలా 3 రోజులకి అఖండ 2 మిక్స్డ్ టాక్తోనే ఓరా మా రేంజ్లో నెంబర్ పెట్టింది. ఇక నెక్స్ట్ మనం ఆంధ్ర అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్ చూసుకుంటే టోటల్గా వచ్చి అఖండ 2 సినిమా 3 రోజులకు కాను 48 కోట్ల గ్రాస్ పెడితే ఇక్కడ ఓజీ సినిమా వచ్చేసి 49.5 కోట్లు పెట్టి 1.5 ఎక్కువతోటి సో అఖండ 2 సినిమా కంటే కూడా ఓజీ సినిమాని నెంబర్ 1గా నిలిచింది ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద. ఎందుకంటే ఇక్కడ ప్రీమియర్కి 1000 రూపాయలు పెట్టడమే ఇక్కడైతే మెయిన్ అడ్వాంటేజ్గా అయితే కనిపించింది. 600తో కొట్టిన మగోడు బాలకృష్ణ అయితే నిజంగా బాలయ్య బాబు అయితే మాత్రం సీనియర్ యాక్టర్స్లోనే టైర్ 1 రేస్కి సైతం పోటీ ఇస్తున్నాడంటే నిజంగా బాలకృష్ణ గారు ఈ రేంజ్లో కూడా ఉండటం చాలా గ్రేట్ అని చెప్పాలి. వరుసగా 5వ హిట్ అనమాట. నిజంగా బాలయ్య బాబు గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఓవర్సీస్, అదే అమెరికా గురించి. అమెరికాలో అయితే బాలకృష్ణ గారికి సరిగ్గా మార్కెట్ ఉండేది కాదు, కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మార్కెట్ అయితే జయ్యని లెగిసిందనమాట.
ఇక అఖండ 2 చిత్రం వచ్చేసి మన ఓవర్సీస్లో 3వ రోజు 4.5 కోట్లతోటి స్ట్రాంగ్ నెంబర్ అయితే పెట్టింది. ఇక్కడ ఓజీ సినిమా 2.8 కోట్లు పెట్టింది. అండ్ అఖండ సినిమా రుద్ర తాండవం అయితే చేసిందని చెప్పాలి. అమెరికాలో కూడా అమలాపురం నుంచి అమెరికా దాకా ఎక్కడ బాలయ్య బాబు అయితే అస్సలు తగ్గట్లేదు. ఆల్ టైమ్ నెంబర్లు పెడుతున్నాడు. టైర్ 1 హీరోకి సైతం చెమట్లు పట్టిస్తున్నాడని చెప్పాలి. అది కూడా ఓజీ లాంటి హైప్ ఉన్న సినిమాకి. ఇక నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కర్ణాటక గురించి. కర్ణాటకలో వచ్చేసి ఓజీ సినిమా 12 లక్షలు పెడితే అఖండ సినిమా 18 లక్షలు కొట్టింది. ఇక్కడ కూడా మన అఖండ రుద్ర తాండవం అయితే చేసింది. నెక్స్ట్ ఇక కేరళలో కూడా అంతే. కేరళలో వచ్చేసి ఓజీ సినిమా 3వ రోజు 2 లక్షలు పెడితే ఇక్కడ మన అఖండ సినిమా 6 లక్షలతోటి ఇక్కడ కూడా ఘన విజయం సాధించింది. నెక్స్ట్ ఇక ఓజీ సినిమా పేరుకే హిందీ అయినప్పటికీ హిందీలో 0 షేర్ వచ్చిందనమాట 3వ రోజు. కానీ అఖండ చిత్రం మాత్రం 12 లక్షలతోటి ఎంతో కొంత కలెక్ట్ చేసి హిందీ పరంగా కూడా నెంబర్ 1 లిస్టులో అయితే ఉందన్నమాట అఖండ 2 సినిమా అయితే. ఇలా 3 రోజులు కాను వరల్డ్ వైడ్గా మన అఖండ 2 చిత్రం వచ్చేసి దాదాపు 120 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ ఓజీ సినిమా వచ్చేసి మొత్తం మీద వరల్డ్ వైడ్ కలుపుకొని 118 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది 3 రోజులకి. ఇక్కడ కూడా చూస్తే 2 కోట్ల ప్రాఫిట్ తోటి మన 2 కోట్ల ఎక్కువతోటి అఖండ 2 చిత్రమే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇలా టైర్ 1 హీరో కూడా చెమటలు పట్టించిన మొగోడు ఎవడన్నా ఉన్నాడంటే అది కేవలం బాలయ్య బాబు మాత్రమే. ఈ విధంగా బాలయ్య బాబు వచ్చేసి 3వ రోజు కూడా ఆల్ టైమ్ రికార్డులు పెట్టించి ఒక్క చాట కూడా టికెట్ ముక్క కూడా లేకుండా చేసి ఈ విధంగా రికార్డుల మోతనైతే మోగిస్తున్నాడు ఈ వయసులో కూడా. నిజంగా బాలయ్య బాబుకున్న ఫ్యాన్స్ అయితే నిజంగా బాలయ్య బాబుకున్న క్రేజ్కి అయితే నాకు కూడా మతి అయితే పోయింది. అండ్ ఇంకా ఈ సినిమా వచ్చి ఇప్పటికే 120 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే దాదాపు ఇంకొక 50.2 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. అంటే 50 కోట్లు 20 లక్షలు కలెక్ట్ చేస్తే ఈ అఖండ 2 చిత్రం వచ్చేసి క్లీన్ హిట్ అయినట్టు. ఇప్పటి నుంచి ఇంకా 50 కోట్లు టార్గెట్ కావడంతో మండే నుంచి ఈ సినిమా వచ్చేసి టార్గెట్ 50 కోట్లు. ఈ సినిమా అయితే ఇంకొక 5 లేదంటే 6 రోజుల్లో ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకుంటుంది. ఇక క్రిస్మస్ వరకు కూడా మనకి ఏ అడ్డంకులు లేకపోవడంతో ఇక సంక్రాంతి వరకు కూడా మనకి ఏ అడ్డంకులు లేకపోవడం జనవరి 8 వరకు అఖండ రుద్ర తాండవం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఈ విధంగా అఖండ 2 చిత్రం వచ్చేసి 3 రోజులకు 120 కోట్లు కొట్టింది. ఇంకో 50 కోట్లు కొడితే ఈ సినిమా కూడా హిట్ అయిపోయినట్టే. ఇక ఈ సినిమా వచ్చేసి లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారో కామెంట్ చేయండి. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఈ సినిమా లాంగ్ రన్లో వచ్చేసి 100 కోట్ల షేర్ మరియు 200 కోట్ల వరకు గ్రాస్ వరకు వెళ్తుందని నా ఎక్స్పెక్టేషన్ అయితే. ఇంకా ఈ సినిమాకి ఏమన్నా హాట్ టాపిక్స్ అయితే ఇంకా ఈ సినిమా కలెక్షన్ 250 కోట్ల వరకు కూడా వెళ్తుంది. దీన్ని బట్టి మన అఖండ ఈ 2 వచ్చేసి బాలకృష్ణ గారి కెరియర్లోనే మొదటి 100 కోట్ల షేర్ సినిమా అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఇదనమాట ఓవరాల్గా అఖండ 2 3 డేస్ కలెక్షన్స్ గురించి. మరి మీకు ఈ సినిమా చూసినట్లయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలిసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం.